హాయ్ అండి అందరికీ. ముందుగా శ్రావణ మాస శనివారం శుభాకాంక్షలు అండి అందరికీ. పూజ అయితే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసేసాను. మన ఫ్యామిలీ అందరికీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని పూజ అయితే అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామి అనగానే మనకు ముందుగా శ్రావణ మాసం శనివారం వచ్చింది కాబట్టి మనం శనివారం తప్పకుండా చాలామందికి వెంకటేశ్వర స్వామి ముఖ్యం ఉంటారు. ఇంకో విషయం అండి, ప్రతి ఇంట్లో దేవుని మందిరంలో ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకోవాలండి. ఎప్పటికైనా కానీ చాలా మంచిది. అది నా అభిప్రాయం మాత్రమే. అది మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మా ఇంట్లో కలశారాధన అయితే ఏం లేదండి. గణపతి పూజ కోసమని నేను కలశంచం అయితే తీసుకున్నాను. అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా వాటర్ అయితే నింపి పెట్టుకోవాలి. అలా దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అంతే అండి. ఇంకో విషయం అండి, ఖచ్చితంగా మనం పండ్లు ఏదైనా తాంబూలం పెట్టినప్పుడు ఈ బెల్లం ముక్క అనేది ఖచ్చితంగా అనేది తాంబూలంలో పెట్టాలండి. నువ్వు ఎన్ని పండ్లు పెట్టినా, ఎన్ని రకాలు పెట్టినా బెల్లం ముక్క అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వాటర్ ఎందుకు పెట్టుకోవాలా అనేసి అని అంటే, ఇప్పుడు వాటర్ కూడా మనం డైలీ మార్చుకోవాలండి. అలాగే పెట్టేయకూడదు. మనం శనివారం పట్టాలు తుడుచుకుంటాం కదా చాలామంది. అందుకు డైలీ పూజ చేసేటప్పుడు ఆ వాటర్ చెట్టులో వేసేసి మళ్ళీ నింపి పెట్టుకోవాలి, నిండు బిందె నీళ్ళు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.